హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ డిస్ఇన్ఫెక్టెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇది మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్ అన్నమాట. సో డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇన్ ద నేమ్ దెర్ ఇస్ ద మీనింగ్ ఇన్ఫెక్షన్ కాకుండా దాన్ని క్లీన్ చేయడానికి, దాన్ని రిమూవ్ చేయడానికి, ఇన్ఫెక్షన్ తొలగించడానికి, ఇన్ఫెక్షన్ కాకుండా చేయడానికి మనం యూజ్ చేసేటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్ను మనం ఏమంటాము అంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటాం అన్నమాట. డిస్ఇన్ఫెక్టెంట్స్ లైక్ ఇప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం సోప్స్తో, డెటాల్స్తో. ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనకు ఇన్ఫెక్షన్లు అలాంటివి కాకుండా ఆ జెమ్స్ని, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము క్లీన్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి, కిల్ చేయడం అంటే చంపడం, క్లీనింగ్ అంటే రిమూవ్ చేసుకోవడం. సో అలాంటి పర్పస్కు మనం యూజ్ చేసేటటువంటి ఆ కెమికల్ సబ్స్టాన్స్ని మనం ఏమంటామంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. మరి ఇలాంటి పర్పస్ మనము యాంటీసెప్టిక్స్లో చూసాము, యాంటీబయాటిక్స్లో కూడా చూసాము కదా. అంటే ఈ యాంటీసెప్టిక్స్కు ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటో ఈ క్లాస్లో మనం చెక్ చేద్దాం. మరి డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే ఏంటంటే సేమ్ డెఫినేషనే, ద కెమికల్ సబ్స్టాన్సెస్ which can kill the microorganisms or prevent the growth of the microorganisms. సేమ్ డెఫినేషన్ మనము యాంటీసెప్టిక్స్ కూడా చూసింటాము. ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్. అయితే అక్కడ మనం చూసినటువంటి యాంటీసెప్టిక్స్లో మనం ఏం చూసాము అంటే ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కెన్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ. విచ్ కాజ్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో డిసీజ్కు కలుగజేసేటువంటి వాటిని చంపడానికి మనం యూజ్ చేస్తాం. కాకపోతే డిస్ఇన్ఫెక్టెంట్స్ని మన బాడీకి యూజ్ చేయము. వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ inanimate objects. ఓన్లీ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద మాత్రం దీన్ని యూజ్ చేస్తాము. యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద యూజ్ చేయము. సో యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్ అని చెప్పొచ్చు, మన బాడీ చెప్పొచ్చు. మరి ఇన్యానిమేట్ అంటే జీవం లేనటువంటి అనమాట, నిర్జీవమైన ఆబ్జెక్ట్స్ అనమాట. ఇన్యానిమేట్ అంటే నిర్జీవం. అంటే లైక్ ఫ్లోర్స్, మన ఇంట్లో ఫ్లోర్ని క్లీన్ చేసుకోవడానికి కానీ, లేదా డ్రైనేజ్ని క్లీన్ చేసుకోవడానికి, బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ. సో ఇలాంటి ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ని, ఇన్యానిమేట్ సబ్స్టాన్స్ని క్లీన్ చేయడానికి ఈ యూజ్ చేసేటువంటి కెమికల్ సబ్స్టాన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్, డ్రైనేజ్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే కెమికల్స్. లైక్ ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే మన మున్సిపల్ సిస్టంలో మున్సిపల్ నుంచి వచ్చిన వేస్ట్ని క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఆ బ్లీచింగ్ చల్లడము, స్ప్రేయింగ్లు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ కింద చెప్పచ్చు అన్నమాట. సో అట్లా ఇవన్నీ కూడా మనం యూజ్ చేసేటువంటి వాటిని మన హ్యూమన్ బాడీ మీద యూజ్ చేయము. ఎందుకంటే దీస్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీ. దీస్ డు నాట్ యూజ్ ఆన్ లివింగ్ బాడీస్, యానిమేట్ ఆబ్జెక్ట్స్ లైక్ హ్యూమన్స్. ఎందుకంటే దీస్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ టిష్యూస్. ఇవి హ్యూమన్ టిష్యూస్కు హార్మ్ఫుల్ అన్నమాట. హ్యూమన్ టిష్యూ మీద పడితే టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోతుంది, హార్మ్ఫుల్ అనమాట. సో అందుకని హ్యూమన్ టిష్యూస్ మీద, యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద కాకుండా, లివింగ్ బాడీస్ మీద కాకుండా ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీదనే మాత్రమే వీటిని వాడతాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ మనం చూస్తే దీనికి ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్కి మనం ఎగ్జాంపుల్ చూస్తే ఫినోలు. సో మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఫినైల్ అంటుంటాం కదండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఫినోల్ అనమాట. తర్వాత ఫార్మలిన్ కూడా వాడచ్చు. సో సేమ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఫినోల్ లాంటిది అనమాట, ఫార్మలిన్. అండ్ బ్లీచింగ్ పౌడరు,
ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ కిందనే చెప్పొచ్చు అనమాట. సో వీటన్నిటి కాన్సెప్ట్ అంతే, మైక్రో ఆర్గానిజమ్స్ని చంపడం, వాటిని క్లీన్ చేయడం, వాటిని రిమూవ్ చేయడం, వాటి గ్రోత్ను ప్రివెంట్ చేయడం. బట్ ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓన్లీ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే యూజ్ చేస్తాం. దిస్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ అనమాట. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే మనం వీటిని యూజ్ చేస్తాము, లైక్ ఫ్లోర్ క్లీనింగ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ. మరి అలా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఫినోల్, ఫార్మలిన్, బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీదనే యూజ్ చేస్తాము. ఇన్యానిమేట్ అంటే నిర్జీవమైనటివి అనమాట. సో అలాంటి సబ్జెక్ట్స్ మీద, అలాంటి ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే యూజ్ చేసేటటువంటి కెమికల్ సబ్స్టాన్స్ని మనం ఏమంటామంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటాం. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్ మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సల్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.